అందరికి నమస్కారం అండి. ఏంటంటారా, చిట్పట్ ముచ్చలతో మంచి 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 చిట్టుడు ముందుకు వచ్చేసానండి. మన అధికారులు మాత్రం ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ అధికారులు కలెక్టర్లు కానీ మన డిఎస్పీ ఎస్పీలు కానీ ఏంటంటే ఒక ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా సరే వాళ్ళు మాట్లాడుకొని చెయ్యాలా వద్దా ఒక బందోబస్తు వెళ్తారండి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అండి, ఒక ఎమ్మెల్యేకి చెప్పకుండా ఈ రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద ఉంటారు కదండి పని చేసుకునేటోళ్ళు, పాపం చిన్న చిన్న బడ్డీ కొట్లు పెట్టుకునేటోళ్ళు, పాపం ఉపాధి పనులు చేసుకుని ఏదో ఏదండి ఇడ్లీ ఏదో ఒక టిఫిన్ బండిలో పెట్టుకునేటోళ్ళు ఉంటారు కదండి. ఈ ఎమ్మెల్యే చెప్పకుండా ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి మొత్తం అన్నీ తీసేశారంటండి. మొత్తం రోడ్డు మీద ఏమి లేకుండా మొత్తం క్లియర్ చేసేయాలని చెప్పేసి మొత్తం దుకాణాలని తీసిపడేశారంట. కానీ ఆ ఎమ్మెల్యేకి తిక్కలే వచ్చిందండి మహాతల్లి. బాబ్బా అసలు పిల్ల జల్లాని లేకుండా రోడ్డు మీద పడితే మీరు ఇష్టాసరంగా వెళ్ళి ప్రజల్ని ఇబ్బంది పెడతారా? అసలు మీరు నిజంగా ప్రభుత్వ మనుషులేనా లేకపోతే ఏంటి? ఏదైనా ఉంటే మా ఎమ్మెల్యే మాకు చెప్పాలి కదా, మేము మా నియోజకవర్గం మీరు ఇలా ఎందుకు చేస్తున్నారని చెప్పి తవ్వడం పళ్ళు వచ్చిందండి. అబ్బాబాబా నాకు జల్లు అందండి. కానీ మాత్రం ఆడు మహా దేవత నిజంగానే. చూడండి ఒకసారి. मला रायटिंग मध्ये तुम्ही त्यांना दिलं असेल तर दाखवा. तुम्ही काय बोलले त्याच्याशी माझा मतलब नाही आहे. मी हाऊस मध्ये प्रश्न टाकणार आहे. पावसाळ्यात तुमचा जीआर असताना आमचे 2 इंजिनियर जाऊन घरं तोडतात, लहान मुलाला बाहेर खेचून फेकतात. अंदर घुसली असा अरे काय माणुसकी आहे की नाही? राक्षस आहात तुम्ही. एवढी लहान लहान मुलं दिसली नाही तुम्हाला? आता का तोंड असं बंद झालाय? बोला ना, त्या दिवशी ओरडत होते ना, ओरडा. मैं बोला बिल्डर साहब आ रहे हैं. नहीं बिल्डर को भी नहीं जानता. तुम तोड़ना ही बोलता है. तोड़ना ही है, तोड़ना ही कुछ बोल बोलते. हसायला येते, हसायला येते. मैडम हसायला नालायक. अरे आने दे ना वीडियो. हंस रहा है खड़े खड़े. देख ना. ఏడా ఎన్ని చెప్పుకున్నా ఏదనుకున్నా ఇంతేనండి. మన ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి వాళ్ళైనా సరే పేదవాడు అంటే మరీ రిచ్చ లాగా చూస్తారు. ఎందుకంటే ఎదటన్నా పట్టణం కొట్టాడు, అదొక అలవాటు అయిపోయింది. ఏనే అలాగే మన కాకినాడలో కూడా అదే జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే ఒక ఆయన ఏదో అడిగాడని చెప్పి తప్పని కొట్టేశాడు. ఇదేదండి మన మహిళ గారు మన శ్రీకాకుళం జిల్లా సైడ్ కానీ అక్కడ కానీ ఈ పోలీసుల దగ్గర కొంచెం ఏదో ధర్నాలు ఏదో చేసుకుంటారు కదండి. ఏదో ఎవరు ఉద్యోగాలు అలాగే ధర్నా చేసుకుంటుంటే ఒక మహిళ మీద పోలీసు అనమాట, లేడీ పోలీసు మన పీకిందండి. అబ్బా ఆవిడకి వచ్చిందండి కోపమా, మామూలు రాలేదనే. ఇక సంఘాలన్నీ ఒకటి అయిపోయి అసలు మామూలు లేదు అక్కడ వ్యవహారం. రచ్చరమ్మ నన్ను ఎందుకు కొట్టావు నువ్వు, నావే చెయ్యి నేను ఎవరేమన్నారు అని ఇచ్చల విడికి ఇచ్చేసిందండి. దానికి తోడి మగోళ్ళు ఆడవాళ్ళకి వెళ్ళి బాబు ఒక రకంగా లేదండి బాబు. చూడండి
పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మీటింగ్ చెప్తే లక్షలాది మంది జనాలు వస్తారు. అసలు ఖాళీ ఉండదు, అంత అభిమానం అయిపోయింది ఆయన అంటే. అందుట్లో సినిమా యాక్టర్ అయితే ఇంకా అభిమానం, అందుట్లో రాజకీయ నాయకుడు అందరి ముందుకు వెళ్తున్నాడు. ఇదివరకు అయితే వెళ్ళలేదేమో కానీ ఇప్పుడైతే అందరి ముందు ఉంటున్నాడు. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ మన కాకినాడ పిఠాపురం ఏరియాలో బహిరంగ సభలు పెట్టారు, సక్సెస్ అయిందండి. కానీ లాస్ట్ పంచ్ ఇచ్చారండి, మామూలుగా అవ్వలేదండి. ఆయన అసలు గోడ పగిలిపెట్టేట్టు ఇచ్చారండి. ఎవరికంటారా జోక ఇది బాగుందండి. పేర్లు అనికండి రే బాబు ఎక్కడికి వెళ్ళినా ఏంటి జన సైనికులు వీరమహిళలు అందరూ ఉంటారు కదండి, ఆ అభిమానులు అందరూ లాస్ట్ అయిపోయి ముందు ఇక వెళ్ళిపోతున్నాం మీకు అందరూ నమస్కారం అని చెప్పేసేప్పుడు లాస్ట్ ఒక పని చేసాడండి. ఎవరైనా గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు జాగ్రత్త అని. ఈ జోక్ అండి మామూలు జోక్ కదండి బాబా, చూడండి ఒకసారి. నా వీడుకోలు చెప్పలేవా వెంటనే సౌండ్ అయ్యి మ్యూజిక్ అయ్యి. నాకు పోలీస్ వ్యవస్థకి, ముఖ్యంగా పోలీస్ అధికారులకి, పోలీస్ వ్యవస్థకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. పోలీస్ వ్యవస్థకు కూడా చెప్తా ఉన్నాను, మీరు ఎలాంటి ఒత్తిడి తీసుకుంటున్నారో వైసీపీ ప్రభుత్వంలో నేను సంపూర్ణంగా అర్థం చేసుకోగలను. మీకు నిద్రాహారాలు ఉండట్లేదు, గొడవలు ఉంటా ఉన్నాయి, మీరు దెబ్బతింటా ఉన్నారు, సెలవులు లేవు, మీకు టీఏలు డిఏలు సకాలంలో రావట్లేదు, జీతాలు మొదటి రోజు పడట్లేదు. జనసేన ప్రభుత్వం రాగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త రిక్రూట్మెంటు, మీకు సెలవు దినాలు, పని దినాలు తగ్గించి రిక్రూట్మెంట్ పెంచేలాగా మేము మీకు అండగా ఉంటాం. అలాగే పొరపాటున మనందరికీ చెప్తా ఉన్నాం, పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఉంటుంది తప్ప పాపం నిజాయితీగా నాయకులు శ్రీ దుర్గేష్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, మా ముమ్మడివరం ఇన్ఛార్జ్ శ్రీ పితాని బాలకృష్ణ గారికి, పొద్దునే పితాని బాలకృష్ణ గారి అక్కగారితో మాట్లాడుతూ చెప్పాను, నువ్వు నా బిడ్డల్లో ఒకటి, మా తమ్ముళ్ళలో ఒకటి అంటే పితాని బాలకృష్ణ గారు అక్కంటే, అమ్మ మీరు మా సోదరు లాంటి వాళ్ళు, మీరు మా అక్క లాంటి వాళ్ళు, మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు. మనందరం గొడవలు లేకుండా తూర్పుగోదావరి జిల్లాని, ఆంధ్రప్రదేశ్ని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ, ఎన్ని నమస్కారాలు పెట్టినా, కోటి దండాలు పెట్టినా, గుండెల్లో నాకు మీరంట్లే అపారమైన విశ్వాసం, కృతజ్ఞత ఉంది. ఉపవాసంలో ఉన్నాను, అందుకని చేతులు ఇంటికి అందరూ క్షేమంగా వెళ్ళండి. చిన్న విన్నపం, దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు ఎవరు దొంగిలించుకోకుండా చూసుకోండి. అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై జనసేన, జై హింద్. ఈ ఆంధ్ర సంగతి వదిలేసండి, ఉన్న మామూలే. ఈ తెలంగాణకు వచ్చేప్పటికి మన కేసీఆర్ గారు తెలంగాణ వచ్చి పాపం ఉద్యమం చేశారు. ఎంతో అమరవీరులు త్యాగబలం మన తెలంగాణ, అది కాదండి విషయం. కానీ ఈ 10 సంవత్సరాల్లో చాలా డెవలప్ చేసాము, చాలామందికి ఉపాధి ఇచ్చాము, చాలామందికి ఇది దళిత బంధువులు ఇచ్చామని చెప్పేసి మన కేసీఆర్ ప్రభుత్వం అంటే, ఈ ఐటీ రంగానికి సంబంధించిన కేటీఆర్ గారు కానివ్వండి, చాలామంది ఇది కంపెనీలు తీసుకొచ్చారు, అదే తెలంగాణని డెవలప్ చేశారండి అని వీళ్ళు అంటుంటారు. మీ ఏది ఇవ్వలేదు, మీరేది మీ ఇస్తేనే మీరు డెవలప్ చేశారని చెప్పేసి బండి సంజయ్ గారు అంటున్నారండి. అంటే కేంద్రం ఒక రాష్ట్రం చేసేస్తుందా అని ఇదో బండి అసలు మామూలు లేదండి. ఆయన ఇవ్వలే మునుగోలులోని ఒక ఏది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అండి, మొత్తం ఎంతండి 175 బ్లాకులకి 16,550 ఇది
వాటికి మన పట్టాలు ఇస్తున్నారండి ఇవాళ. అదొకటిని మన హుస్సేన్ సాగర్ దగ్గర స్మారక తోపం అని చెప్పేసి ఒక కట్టారు. అది కూడా వాళ్ళు ఓపెనింగ్ ఉందనుకుంటండి. వస్తారు అనుకుంటా. కానీ ఏంటంటే డెవలప్ అయితే మాత్రం ఒక రంగు అయితే పర్లేదండి. ఏదండి మన దుర్గం చెరువు దగ్గర పెద్ద బ్రిడ్జి కట్టారు, కేబుల్ బ్రిడ్జి కట్టారు. ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ అంబేద్కర్ బొమ్మ పెట్టారు. కన్నుల పండుగగా ఉంది. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణకి మేము ఇది చేసామని చెప్పుకోవడానికో దేనికో ఇది ఉంటే మన బండి సంజయ్ గారు మాత్రం మీరేం చేశారు? మీరు ఎక్కడ చేస్తున్నారు కానీ పల్లెలకు వెళ్తే జనాలు గోలెత్తేస్తున్నారు. ఉద్యోగ నిరక్షిత అసలు ఏమీ లేదని చెప్పి ఆయన కౌంటర్ వేసాడండి. కానీ వీళ్ళిద్దరి మధ్య మామూలుగా ఉంటుంది కదండి. చూసేద్దాం సరే ఏనా చదువుకున్నామని చెప్పి ఆశతో ఉన్నటువంటి ఆ పేద విద్యార్థుల బతుకులు బర్బాద్ అవుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుకుందామంటే ఫీజులు చెల్లించలేని పరిస్థితి. చిన్న విద్యా సంస్థలు చదువుకుందామంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఆ విద్యా సంస్థల యాజమాన్యాన్ని ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విద్యా సంస్థలకు చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లిస్తాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం వారీగా ముందే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. దాంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించి అన్ని వసతులతో ఇలా విద్యార్థులకు సరైన విద్య నాణ్యమైన విద్య అందించే విధంగా ఉండే విధంగా ఉపాధ్యాయ పోస్టులు 25,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం. దాంతోపాటు ప్రైవేటు పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కూడా ఫ్రీగా విద్య అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుందని చెప్పి ఇలా ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి హామీ ఇస్తున్నాం. మేము అదేవిధంగా ఉచిత వైద్యం అందిస్తామన్నాం. ఇలా ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క పేదవాళ్ళకు ఇలా విద్యా రూపేణ వాళ్ళ పిల్లల చదువు కోసం 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. ఇలా వైద్యం కోసం కూడా 50,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్ద రోగాలు వచ్చినా చిన్న రోగాలు వచ్చినా కూడా ఇలా పేదలు వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. కార్పొరేట్ వైద్యశాలలో కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజులు డబ్బులు కట్టలేని పరిస్థితి. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేక కేంద్రం చేతులు దారి మళ్లించడం వలన పేదలకు సరైన వైద్యం అందించే స్థితిలో లేకుండా పోవడం వలన ఇలా పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న విషయాన్ని గుర్తించిన తర్వాత 80% తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలందరికీ ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా హామీ ఇచ్చింది. మళ్ళీ ఇలా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. దాంతోపాటు నిల్వ నీడ లేకుండా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిల్వ నీడ లేకుండా అనేక మంది పేద ప్రజలు ఇంట్లో కిరాయి కట్టలేకుండా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను కేటాయిస్తే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వలన నిల్వ నీడ లేకుండా ప్రజలు కనీసం ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ వెంటనే పేదలందరికీ ఇళ్లను నిర్మిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ గతంలో హామీ ఇచ్చింది. ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా హామీ ఇస్తా ఉన్నాం. మేము అకాల వర్షాల వల్ల వడగల వానల వల్ల చూశారు కదనే. ఇక ఇలాంటి మరికొన్ని మంచి వార్తలతో చిట్పట్ ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తా. మీ మహేష్ అండి. బాయ్.